హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. గత వారం 10 రోజులుగా ఒక వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మొదటి వార్తగా ప్రచురితం కావడం, ప్రసారం కావడం మనం చూస్తున్నాం. అదే అయోధ్య రామాలయం. లౌకిక భారతదేశంలో మతం పూర్తిగా వ్యక్తిగతమైన విషయంగానే ఉండాలి. రాజకీయాలతో, పరిపాలనతో సంబంధం ఉండకుండా ఉండాలి. కానీ గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పర్యటనలను, కార్యక్రమాలను కేవలం అయోధ్య రామాలయం ఆధ్యాత్మిక భావనల చుట్టూనే తిప్పడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేమని చెప్పిన రాజకీయ పార్టీల నాయకులను హిందూ మత వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి కూడా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రామాలయం అక్షంతల పేరుతో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తోంది. ప్రత్యేక రైళ్లను వేసి దేశవ్యాప్తంగా ప్రజలను అయోధ్య తరలించే పనిలో నిమగ్నమైంది. రాబోయే 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. వికసిత్ భారతం పేరుతో ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ తాజాగా అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపింది. బీజేపీ అనుసరిస్తున్న ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమైంది. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక భావనలను గౌరవించేవారు, నమ్మేవారు బీజేపీ దుందుడుతుగా చేస్తున్నటువంటి ఈ భావోద్వేగ ప్రచారానికి లోబడకుండా నిలబడాలి. ప్రజలను చైతన్యపరచాలి. దేవుడు, మతం అనే విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగత విషయాలని, వాటికి ప్రభుత్వానికి, రాజ్య పరిపాలనకు సంబంధం ఉండకూడదని స్పష్టంగా ప్రకటించాలి. ప్రభుత్వం ప్రజలలో మూఢనమ్మకాలను కాకుండా హేతువాద భావనను ప్రేరేపించడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలని రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలు ఘోషిస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. రోజురోజుకు ఆదాయాలు పడిపోతున్నాయి. లక్షలాది కుటుంబాలు పేదరికంలో చిక్కుకుపోవడం మనం గమనిస్తూ కూడా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రయోజనాల కోసం విసిరే భావోద్వేగ అంశాల బుచ్చులో చిక్కుకుపోవడం తప్పవుతుంది. ప్రజల మధ్య తగాదాలు పెంచే శక్తుల పట్ల మనం నిరంతరం జాగరూకతతో ఉండాలి. అదే మన భవిష్యత్తును భరోసా ఇస్తుంది కూడా. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు నిజంగా మేలు జరిగిందా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిందా? బలహీనపడిందా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా ప్రజానుకూలంగా అభివృద్ధి చెందిందా? కార్పొరేట్ల ఆస్తులు పెరగడానికి బీజేపీ పాలన ఉపయోగపడిందా? ఈ అంశాలన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. మాట్లాడాల్సిన తరుణం ఇది.